పాఠశాలలో విద్యార్థుల చేత కాళ్లు నొక్కించుకున్న టీచర్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఉపాధ్యాయురాలు సుజాతను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆ ఉపాధ్యాయురాలు వారితో కాళ్లు పట్టించుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విచారణ జరిపిన ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనానికి స్పందన వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో బాలికల గురుకుల పాఠశాలలో జరిగినటువంటి ఘటనపై ప్రభుత్వం స్పందించింది, అలాగే చర్యలు తీసుకుంది. పూర్తి అప్డేట్స్ రమేష్ అందిస్తారు. రమేష్. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి అధికారులు స్పందించారు. ప్రధానంగా అక్కడ ఎల్ఎఫ్ఎల్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నటువంటి సుజాత అనేటటువంటి ఉపాధ్యాయురాలు అక్కడ స్థానికంగా ఉండేటువంటి పిల్లలతో అంటే బాలికలతో సేవలు చేయించుకుంటున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీనిపైన ఏబీఎన్ ఉదయం ప్రచారం కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు ఆ అంశంపై దృష్టి సారించారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి ప్రిన్సిపల్ బాలికలతో సేవలు చేయించుకోవడం పైన అధికారులు సీరియస్ అయ్యారు. ఇప్పటికే సుజాత అనేటటువంటి ఉపాధ్యాయురాలకి షోకాజ్ నోటీస్ ఇచ్చినట్లు ఐటీడీఏ పీఓ ప్రకటించారు. దాంతో పాటుగా ఇంటర్నల్ గా ఒక విచారణ కూడా చేపట్టారు. ఆ విచారణలో ఎప్పటికప్పుడు హాస్టల్లో ఉండేటటువంటి బాలికలతో క్లాస్ లో ఉండేటటువంటి బాలికలతో సేవలు చేయించుకుంటున్నారు టీచర్ అనేటటువంటి స్పష్టమైనటువంటి నేపథ్యంలో పీఓ ఐటీడీఏ పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ఇప్పటికే ఆమెను సస్పెండ్ చేస్తూ ఒక ఆర్డర్స్ కూడా రిలీజ్ చేశారు. దీనిపైన ఇక్కడతో ఆగకుండా చక్కని ఆర్డీఓతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయి విచారణ జరిపిన తర్వాత ఇంకా ఫర్దర్ గా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటటువంటి దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని ఐటీడీఏ స్పష్టం చేశారు. అయితే ముఖ్యంగా ఇక్కడ మొత్తం కూడా బాలికలే ఉంటారు. వాళ్ళ దగ్గర కూడా వివరణ తీసుకునేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆ టీచర్ పడిపోయినటువంటి కారణంగా కాలు నొప్పి వచ్చింది. దాంతో కాలు నొక్కించుకునేటటువంటి ప్రయత్నం చేశారని చెప్పి విద్యార్థులు కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రిన్సిపల్ వివరణ కోరినప్పుడు ప్రిన్సిపల్ ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదు, కానీ తమ స్కూల్లో జరిగిందనేటటువంటి ఆరోపణలు వచ్చాయి కాబట్టి తప్పకుండా విచారణ చేస్తామని ప్రిన్సిపల్ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఈ ఘటన పైన అటు ప్రభుత్వం సీరియస్ అయింది. వెంటనే ఐటీడీఏ పీఓ దీనిపై రెస్పాండ్ అయ్యి సుజాత అనేటటువంటి టీచర్ ను సస్పెండ్ చేయడం జరిగింది. విజయచంద్రిక. ఓకే రమేష్, థ్యాంక్ యూ.